దేవుని చిత్త ప్రకారంగా నెలలో ఈ 2వ శుక్రవారం ఎర్రగుంట్లపాడు గ్రామములో ప్రభు ఏర్పరిచిన కూడికను బట్టి స్థానికంగా ఉన్న మన ప్రియ సహోదర సహోదరులైతేనేమి ఈ ప్రాంతమునకు దేవుని సత్య సంబంధమైన మాటలు అందించబడడానికి ప్రభు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి, అలాగే ఈ కూడికకు మనందరినీ కూడా సమకూర్చి ఆయన నామమును మనం స్తుతించి మహింపరచడానికి దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వెళ్ళని స్తోత్రములు. ప్రభు నామమున కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు. ఒక 2 సంవత్సరాలు అయిందనుకుంటా. ఏంటది? సందర్భం ఏమి లేకుండా 2 సంవత్సరాలు అయిందంటే ఏం చెప్పమంటావన్నా? అంటే మనం కలిసానా? ఎందుకన్నా పోయిన నెలలో కలిసాంగా, నువ్వు రాలేదు కానీ మేమందరం కలుసుకున్నామంటారా? మనం ఎప్పుడు కలిసామనేది కాదు. 2 సంవత్సరాల క్రితం నాకు తెలిసి అప్పుడు మొదలు పెట్టుకున్న ఒక పాఠాన్ని, ఒక సబ్జెక్ట్. ఏంటది? దేనికి సంబంధించి? ఇదే సీజన్లో సహజంగానే ఆ సందర్భం ఏమిటంటే, ప్రజలు కేవలం కేకలకి అరుపులకి పైకి కనపడడానికి చెప్పుకునే హ్యాపీ దానిని తీసుకొని అసలు లేఖనం ఏది సంతోషం నిజమైంది అనే విషయాలను మనకు తెలియచేస్తూ ఉందని అప్పటి నుంచి చాలా దినాలు మనం ధ్యానిస్తూనే వస్తూ ఉన్నాం. నిజమైన ఆనందం, పరసంబంధమైన ఆనందం, ఎవరు కూడా మన దగ్గర నుంచి దొంగలించని ఆనందం, అది కేవలం ఒక నెలకి కొన్ని రోజులకు పరిమితమైంది కాదు. కానీ భూమి మీద మానవ జీవితం ఒడిదుడుకులతో, అంటే ఆటుపోట్లతో ఉండేదే. ఈ సీజన్లో సహజంగా చెట్లు మొక్కలు చక్కగా పచ్చగా ఎదిగి కనిపెడుతూ ఉంటాయి. కొంచెం సీజన్ మారిన తర్వాత ఈవెన్ పంట అంతా కూడా ఇప్పుడు కోస్తూ ఉన్నారు కదా. కొంతకాలం, కొన్ని రోజులైతే జనవరి ఫిబ్రవరి కల్లా పూర్తి అయిపోతాయి. ఇంకా వేరే పంట వేసిన పెద్ద వృక్షాలను వాటిని మనం చూసినప్పుడు ఎండాకాలంలో ఎలా ఉంటాయండి? ఎండాకాలం ఎలాగుంటాయి? ఎండి మోడువారి ఉంటాయి. మరలా వర్షాకాలం వచ్చేటప్పటికి వాటి పరిస్థితి మారిపోతుంది. అంటే ఆకు రాలే కాలం ఉంది, ఎండిపోయే కాలం ఉంది, మరలా చిగురిచ్చే కాలం ఉంది. మానవ జీవితంలో భూమి మీద ఇలాంటి పరిస్థితులు అందరికీ ఎదురవుతూనే ఉంటాయి. కానీ మనం వీటిని బట్టి కాదు దేవుని విషయంలో మనం సంతోషించేది. మన సంతోషం భూ సంబంధమైన మన యొక్క జీవన విధానములో మనం కలిగి ఉండే స్థితిగతులను బట్టి, వాటిని బట్టి కాదు మనం సంతోషించాల్సింది. దేవుడు అనుగ్రహించు గొప్ప రక్షణను బట్టి, అలాగే దేవుడు అనుగ్రహించే లేక పరిశుద్ధాత్మయందలి ఆనందాన్ని బట్టి. అదే మనం చాలాసార్లు ఆ పాటను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. దేవుని రాజ్యము నీతి సమాధానం నిత్యజీవమునై ఉన్నది, మహా ఆత్మానందమునై ఉన్నది. దేవుని రాజ్యము నీతి సమాధానం నిత్యజీవమునై ఉన్నది, మహా ఆత్మానందమునై ఉన్నది. ఏం చెప్తుంది? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. పరిశుద్ధాత్మందలి ఆనందం వ్యక్తి జీవితంలో అది నిజమైంది. ఆ విషయాన్ని గురించి మనం లేఖనాల నుంచి అనేక విషయాలు నేర్చుకుంటూ, ముఖ్యంగా కీర్తనల గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ధన్యత, హ్యాపీనెస్ అంటే బ్లెస్డ్నెస్ లేక హ్యాపీనెస్ అని చెప్పబడిన మాట ధన్యత. ఏది నిజమైన ధన్యత? ఏది నిజమైన సంతోషం లేక హ్యాపీ?
ఇంక 2 వారాల తర్వాత, 2 వారాలే కాదు, ఇక్కడి నుంచి మొదలవుతూ ఉంటుంది కదా, క్యారల్స్ అని వెళ్తూ ఇంకా డప్పులు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ హ్యాపీ, వి విష్ యూ మెరీ హ్యాపీ అని చెప్తూ ఉంటారు. అది కేవలం ఒక ఏమనాలంటే భావోద్వేగములతో ముడిపడి వచ్చేదే కానీ నిజమైన సంతోషం ఉండదు. అదే సమయంలో ఇంకా కొన్ని చెప్పాలి అంటే మత్తుకు లోనై చెప్పే మాటలు ఉంటాయి, కానీ నిజంగా వారి జీవితంలో హ్యాపీ ఉందా అంటే హ్యాపీ ఉండదు. ఎందుకు ఉండదు? వారు కేవలం తాత్కాలికమైన కొని తెచ్చుకున్న మనుషుల నుండి కలిగిన పద్ధతులను బట్టి వాటిని ఆశ్రయిస్తే అప్పటికీ ఆ సంతోషాన్ని ఒక ఫీల్ అవుతారే తప్ప నిజంగా కలిగి ఉంటారంటే కలిగి ఉండరు. నిజమైన ఆనందాన్ని గురించి మనం వింటూ ఉన్నాం. అదే సమయంలో కీర్తనల గ్రంథం 2వ అధ్యాయములో వ్రాయబడిన ఒక ధన్యత, దానిని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన చదవండి ఎవరైనా, 2వ అధ్యాయం చివరి వచ్చినాం కదా. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆశ్రయం అంటే ఏంటి అనే విషయాన్ని గత దినాల్లో విన్నాం. అలాగే ఆశ్రయమునకును అలాగే గార్డెన్ లేక వనము నాకు సంబంధం ఏమిటి అని విన్నాం. అదే సమయంలో మత్తయి సువార్తలో ఆ 12 సంవత్సరములు రక్తస్రావము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టి ఆమె స్వస్థపడిన దాని గురించి కూడా విన్నాం. అక్కడ వస్త్రపు చెంగు దేనిని గురించి మాట్లాడుతుంది అనే విషయాలను గురించి కూడా లేఖనము నుంచి మనం నేర్చుకున్నాం. చివరిది అంటే ఆ టాపిక్ లో ఆయన ఆశ్రయించు వారు ధన్యులు. మొదట కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో ఎవరు ధన్యులు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధన్యులు. అక్కడ నుంచి ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఆయన రెక్కల నీడన మనకు ఏముందంటున్నాడు? ఆశ్రయం ఉన్నది అంటున్నాడు. నాకు పాట కూడా పాడినట్టున్నారా? మహోన్నతుని చాటునా నివసించెడి వాడేగా, సర్వశక్తుని నీడలోనా విశ్రమించెడి వాడుగా, సర్వశక్తుని నీడలోనా విశ్రమించెడి వాడుగా. ఆయనే ఆశ్రయము, ఆయనే నా కోట, ఆయనే ఆశ్రయము, ఆయనే నా కోట, నేనమ్ముకొని నా దేవుడు, నేనమ్ముకొని నా దేవుడు. ఆయనే ఆశ్రయమని, ఆయనే మనకు దుర్గమని, ఆయన ద్వారా మనకు నిజమైన ఆనందం ఉన్నదనే విషయాన్ని మనం వింటా ఉన్నాం. ప్రస్తుతం బాగా ఉత్సాహమైన సీజన్ కదండి. చాలామంది సెమీలు, గ్రాండ్లు, చిల్డ్రన్లు, మెన్ను, ఉమెన్ను, యూత్, లేకపోతే గ్రేటు, ఇక రకరకాలైన పేర్లతో క్రిస్మస్ అని హడావిడి చేసుకుంటూ ఉన్నారు. కేవలం ఇది హడావిడే. ఎందుకనగా సమాధానము, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం లేకపోతే పరలోక రాజ్యం లేదు. అంటే పరలోక రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యము ఏంటి అనేసి చాలా స్పష్టం చెప్పింది వాక్యం. కానీ మనం ఎన్ని స్టార్లు ఎంత పెద్దవి పెట్టినా, ఎంత లైటింగ్ పెట్టినా, లేక ఎన్ని గ్రాండ్ క్రిస్మస్లకి వెళ్ళినా, లేక గ్రేట్ క్రిస్మస్లు చేసినా, దానివలన కేవలం అది లోక మర్యాదను అనుసరించడమే గాని, అలాగే మనుషుల విధులను బట్టి నడుచుకోవడమే గాని దేవుని యొక్క క్రమాన్ని ఎరిగింది కాదు. ఆయనను ఆశ్రయించాలి, కేవలం మానవ పద్ధతులను కాదు. ఆయన ఆశ్రయించు నరులు ధన్యులు. దీంట్లో ఈ దినం ఒక
సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. లేఖనాన్ని నుంచి మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. అంటే మనం ఆయన ఆశ్రయించు వారి దగ్గర నుంచి వచ్చి మనం దినాల్లో రెక్కల గురించి మాట్లాడుకున్నాం. రెక్కలు ఏం చేస్తాయి? పక్షికి రెక్కలు ఏం చేస్తాయి? సహజంగా మనం రెక్కల గురించి మాట్లాడినప్పుడు ఎగరడాన్ని గురించి ఆలోచన చేస్తాం. కానీ రెక్కలు భద్రతను, దాన్ని మనం ప్రొటెక్షన్ లేక కవరింగ్. అందుకనే ప్రభువు కూడా తన లేఖనముల్లో ఇశ్రాయేల్ గురించి చెప్తూ నేను మోసానంటాడు కదా, గద్ద రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని వెళ్ళాను. అంటే మోసుకోవడం ఒక్క పరిస్థితుల్లో అదంతా కూడా మనం తీసుకున్న వారిని భద్రపరిచి ఆ దాస్యము నుంచి లేక వారికి ఇబ్బంది ఇరుకు నుంచి వారిని తప్పించి భద్రపరిచిన స్థితిని గురించి మనం చూస్తా ఉన్నాం. అందుకని ఆయన రెక్కల చాటున దాగుకుందును అంటాడు. కీర్తన గ్రంథం 61:4వ వచనంలో. ఎప్పటి వరకు అంటే ఆపదలు తొలగిపోయే వరకు అంటాడు 57వ అధ్యాయం 1వ వచనంలో. ఆ రెక్కలను గురించి మనం వింటూ, అలాగే ఆయన వస్త్రపు చెంగును గురించి మత్తయి సువార్తలో వ్రాయబడిన మాటను కూడా విన్నాం. ఇదినో ఆ రెక్కల వలన ఆరోగ్యమును గురించి మాట్లాడుతుంది. ఆరోగ్యం ఏముంది అక్కడ? ఏం వ్రాయబడి ఉంది అంటే ఆయన నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగ చేయును. గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయదు. అంటే ఏంటి అర్థం? క్రొవ్విన దూడలు గంతులు వేయనంటే ఏమర్థం? ఉత్సాహం, సంతోషం. దేన్ని బట్టి? ఆయన రెక్కలు నీడలో ఏం దొరుకుతుంది? ఇక్కడ ఆరోగ్యం దొరుకుతా ఉంది. ముందుగా ఒక మాటను మనం గమనిస్తే అక్కడ నీతి సూర్యుడు ఉదయించును అని వ్రాయబడి ఉంది. ఆయన నామమునందు భయభక్తులు గల వారికి వారగు మీకు నీతి సూర్యుడు అంటే ఎవరైతే ఆయన నామమందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి నీతి సూర్యుడు ఉదయిస్తాడని. నీతి భయభక్తులు కలిగి ఉంటాని గురించి పరిశుద్ధ లేఖనం నుంచి మనము గమనించినప్పుడు చెడుతనమును అసహించుకొనుట అంటే ఆయన నామములో ఎవరైతే అంటే ఆయన ఎడల ఇక్కడ నామము అనే మాటను కూడా మూల భాష నుంచి వచ్చినప్పుడు ఆయన యొక్క గౌరవము లేక ఆయన యొక్క అధికారము, ఆయన అధికారం క్రింద ఉండి ఆయన యొక్క గుణగణములను బట్టి చెడుతనము నుంచి తొలగించబడిన వారు లేక తప్పించబడి దానిని అసహించుకోవడం అంటే అర్థం ఏమిటి? ఒకదాన్ని మనం అసహించుకుంటామంటే ఏంటి అర్థం? దూరం చేస్తా ఉన్నామంటే అర్థం ఏంటి? దాంతో సంబంధము లేని స్థితిని చూస్తా ఉన్నాం. వారి విషయంలో నీతి సూర్యుడు ఉదయిస్తా ఉన్నాడని చెప్తోంది వాక్యం. నీతి సూర్యుడు ఈ మాటను ఇంగ్లీష్ భాషలో మనం గమనిస్తే ఇంగ్లీష్ తర్జుమాలో ద సన్ ఆఫ్ రైచియస్నెస్ సన్ ఆఫ్ రైచియస్నెస్. వాస్తవానికి సన్ అంటే SON కాదండి, ఇక్కడ SUN
పాత నిబంధన గ్రంథం రాయబడింది హీబ్రూ భాష, దానితో పాటైన అరమాయిక్ భాషలో ఒక అర్థం ఉంది. సన్ అంటే ఇక్కడ సూర్యుడు, ఓకే, దాన్ని షెమెష్, సన్ ఆఫ్ రైచియస్నెస్ అంటే షెమెష్ సెదాకా. హిబ్రూ భాషలో షెమెష్ సెదాకా అన్నారు. సరే, అంటే వాటి గురించి నేను అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ షెమెష్ లేక సన్, ఈ అక్షరాలలో షెమెష్ అనే పదములో 3 అక్షరాలు ఉంటాయి, షిన్, మెమ్, షిన్ అని. ఆ 3 అక్షరాల పదం హిబ్రూ భాషలో సన్ అని తర్జుమా చేయబడింది. అదే సమయంలో దానికి ఇంకొక అర్థం ఇవ్వబడింది. అయితే ఇది అరమాయిక్ నుంచి. ఇవి రెండు కూడా సిస్టర్ లాంగ్వేజెస్. అంటే ఒకవేళ ఇందులో మనకు పరిశుద్ధ గ్రంథములో ఆ అర్థముతో లేకపోయినా కానీ ఆ సిస్టర్ లాంగ్వేజెస్ లో ఆ అర్థం గమనించినప్పుడు చాలా చక్కని అర్థాన్ని చూస్తామండి. సర్వ్, SERVE అంటే సేవ, లైక్ సర్వెంట్, సేవకుడు. ఇక్కడ నేను ద సన్ ఆఫ్ రైచియస్నెస్ అనే బదులు ద సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. ఈ మాట చదివినప్పుడు మనకు ఒక లేఖనం భాగం గుర్తు రావాలి. సన్ ఆఫ్, క్షమించండి, ద సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. అయితే మూల భాషలో సర్వెంట్ అంటే అవెద్ అంటారు, అంటే హీబ్రూ భాషలో. వాస్తవానికి ఇవే అక్షరాలు అరమాయికులో కూడా వాడతారు కాబట్టి అక్కడ ఈ అర్థాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది కూడా కొంత దైవికమైన విషయంలో అర్థవంతంగానే ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం, క్షమించండి 5 కాదు 11వ వచనం. సర్వెంట్ ఆఫ్ రైచియస్నెస్. ఇక్కడ గమనిస్తే, తీసారా లేఖన భాగాన్ని? యెషయా గ్రంథం 53వ అధ్యాయము 11వ వచనం. అతడు తనకు కలిగిన వేదనను చూచి అయ్యా తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఈ నీతిమంతుడైన సేవకుడు ఎవరి గురించి రాయబడింది? యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రత్యేకంగా పూర్తిగా ప్రభువును గురించి వ్రాయబడిన అధ్యాయం. ఆయన
మన కొరకు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని చాలా స్పష్టం చేస్తా ఉంది. మనం సహజంగా ఆయన పుట్టుక గురించి ఆర్భాటం చేస్తాం, లేక ఆయన పుట్టుక దినాన్ని గురించి, క్షమించండి, ఆయన పుట్టుక దినాన్ని గురించి ఆర్భాటం చేస్తాం. ఈ పుట్టుక దినాలను, లేక చనిపోయిన దినాన్ని, లేక లేచిన దినాన్ని గురించి మాట్లాడతాం. గాని సువార్త యొక్క లేక ఉపదేశ క్రమము యొక్క ఉద్దేశాన్ని గ్రహించి ఉపదేశ క్రమమునకు లోపరచబడి ఆయన మన పాపము నిమిత్తమై చనిపోయెను, పాతి పెట్టబడెను, మూడవ దినమున లేచెను అనే దానిలో ఐక్యపరచబడిన జీవితాన్ని కలిగి ఉన్నాం. దినాలను మాత్రం చేస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు ఈ దినాలను గురించి ఏం మాట్లాడాడంటే, గల్తీలకు రాసిన పత్రికలో ఏమి రాయబడిందంటే 4వ అధ్యాయం 8వ వచనములో ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుడు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవియునైనా మూల పాఠముల తట్టు మరలా తిరుగనేలా. అంటే మరలా అన్నప్పుడు ఇదివరకు చేశారు, ఇప్పుడు మరలా వాటిని చేయవలసిన అవసరత లేదు. ఎందుకని? అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి ఉన్నాయి. మనం సహజంగా బలహీనత, వీక్నెస్, యూస్లెస్ అనే మాటలను ఉపయోగిస్తాం నిష్ప్రయోజనం అంటే కదండి. అయితే కింగ్ జేమ్స్ వర్షన్ లో ఆ మాటకు రాయబడిన పదం ఏమిటంటే వీక్ అండ్ బెగ్గర్లీ. అరే బెగ్గర్ అని ఎవరైనా మనల్ని అంటే భలే మంచి మాట అన్నామంటావా? ఎవడరా బెగ్గరు? ఇక ఇప్పుడైతే కొంతమంది నువ్వు బెగ్గరు, మీ అన్న బెగ్గరు, మీ నాన్న బెగ్గరు, మీ తాత బెగ్గరు, మీ ఇల్లంతా బెగ్గరే, అసలు మీ వంశమే బెగ్గర్ అంటాడు కదండి. అంటే అదేం సామాన్యమైన మాట కాదు బెగ్గర్ అంటే. మామూలుగా అయితే అడుక్కునేవాడు బెగ్గర్లే, అడుక్కునేవాడు. చూడండి, దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ నిమిత్తమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమోనని ఏం చేస్తా ఉన్నాను? మిమ్మును గురించి భయపడుచున్నాను. అంటే క్రీస్తు పుట్టుక దినం చేయడం తప్ప, లేక దినం చేయడం తప్ప, మరొకటి తప్ప అని ప్రశ్నించే మేమేం వేరే ఏం చేయట్లా, ప్రార్థన పెడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, అంతే. నిజమే, అక్కడ వ్రాయబడినది చక్కగా చదువుకుంటే, ఒకవేళ మన భాషలో మనకు అర్థం కాకపోతే ఇంకొక భాషలో కూడా చూడాలి, అలాగే మూల భాషల నుంచి కూడా చూడాలి. ఎందుకంటే తర్జుమాలో పరిమితులు ఉన్నాయి. కొన్నిసార్లు మనము వాటి యొక్క ఏమనాలంటే స్ట్రెస్, అక్కడ పదం వాడబడిన దాని మీద ఉన్న స్ట్రెస్ అనేది, ఎంఫసిస్ అనేది తక్కువగా ఉంటుంది తెలుగులో. కొన్నిసార్లు తెలుగులో ఎక్కువగా కనిపిస్తుంది. నానా అని పిలిచేదానికైనా డాడీ అని పిలిచేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏది ఆప్యాయంగా అనిపిస్తుంది? డాడీ అని పిలిచేవాడికి, ఆ ప్రాంతం వాడికి అది ఆప్యాయంగా కనిపిస్తుందేమో కానీ మన ప్రాంతానికి నానా అంటే అది ఆప్యాయంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ భాషను బట్టి ఉపయోగం, ఆ పదాలు ఉన్నాయి. ఇక్కడ నిష్ప్రయోజనం అంటే యూస్లెస్ అంటే పనికిరానివి అని చెప్పే అర్థమును గమనిస్తే, దానికంటే ప్రత్యేకంగా బెగ్గర్లీ ఎలిమెంట్స్ అన్నారు. అసలు వేటి గురించి అన్నారు? దినములు ఏంటవి అంటే, మనం ఇప్పుడు పెట్టుకునే దినాల గురించి మాట్లాడారా? మనం పెట్టుకుని ఈ దినాల గురించి మాట్లాడుతున్నారా? కాదండి. వాస్తవానికి ఇశ్రాయేలులకు కొన్ని ప్రత్యేకించబడిన దినాలు ఉన్నాయి. లేవీకాండం 23వ అధ్యాయాన్ని మనం గమనిస్తే పస్కా పండుగ, అలాగే విశ్రాంతి దినము,
ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రత్యేకమైనవి. ధర్మశాస్త్రములో ఇశ్రాయేలులకు ఇవ్వబడిన కొన్ని పరిస్థితులను ధర్మశాస్త్రములకు సమాప్తి చేసిన ప్రభు తర్వాత ధర్మశాస్త్రం సమాప్తి చేయబడింది ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం తర్వాత. అంటే నెరవేర్చబడుతూ సమాప్తి చేయబడింది. ఇక్కడ గమనించి అట్లాంటి దాన్ని ఆయన కొట్టివేశాడు అనే అర్థాన్ని తీసుకుంటే అసలు అది లేకుండా చేశాడు అంటే అర్థం ఏమిటంటే ఏదైతే కంప్లీట్. అందుకనే ప్రభు కూడా సిలువలో ఒక మాట మాట్లాడాడు, సమాప్తమైనది, ఫినిష్. ఏంటి? ఏదైతే దైవ నిర్ణయం లేక దేవుని యొక్క కార్యం ఉందో మానవాళి విషయమై, మానవాళి రక్షణ విషయమై, అవి ఏదైతే ఇశ్రాయేలులను తన ప్రజలకు ఆయన క్రియారూపంగా ఇచ్చాడో వాటి నుంచి ఏం జరిగి వాటిని అన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తులో దాని యొక్క పరిపూర్ణత జరిగించబడి అది ముగించబడింది. అందుకని కొలసీలో రాసిన పత్రిక కూడా రాస్తాడు కదా, విశ్రాంతి దినము, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినమును వాటి విషయములో ఏంటో తీర్పు తీర్చ ఎవరికి అవకాశం ఇయ్యకుడి. అంటే కొంతమంది ఏమంటారంటే విశ్రాంతి దినాన్ని ఆచరించే వాళ్ళు తీర్పు తీర్చి ఎవరికి అవకాశం ఇవ్వద్దన్నాడు కాబట్టి అవి చేసి మేము తీర్పు తీర్చనివ్వట్లేదంట. కింద వచనాలు చదువుకోవట్లేదు. ఇవి రాబో వాటి ఛాయ, నిజమైనది వచ్చిన తర్వాత ఛాయతో ఏం పని? ఒక పెళ్లి చూపులకు వెళ్తాం, కొన్ని సందర్భాలు వెళ్ళక ముందు ఇప్పుడంతా కూడా ఏం చేస్తారు, ఫోటో లేక వాట్సాప్ లో షేర్ చేస్తారు ఫోటోని. చూసాం, బానే ఉంది. అబ్బాయి పెళ్లి చూపులు అబ్బాయిని తీసుకెళ్లారు తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి. ఆ అమ్మాయి కూర్చున్న తర్వాత అమ్మాయిని తీసుకొస్తారు కదా, ఎదురు కూడా అమ్మాయి కూర్చుంటే ఈ యవనస్తుడు ఆ ఫోన్ లోనో లేక తెచ్చిన ఫోటోనే చూస్తున్నాడు అనుకోండి, పక్కన వాళ్ళు ఏం చేస్తా ఉంటారు, మా చెత్త లేక పక్కన గెలడమో అంటే వాస్తవమైనది ఎదురొచ్చిన తర్వాత ఈ ఫోటోగ్రాఫ్ తోనో లేక ఛాయతోనో పని లేదు. అందుకనే వాటన్నిటి కూడా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం రాయబడిందంటే అవన్నీ చూడండి 10వ అధ్యాయంలో అనుకుంటాను, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. అంటే మన సందర్భం అది కాదు కానీ నీతి సూర్యుడు లేక నీతి సేవకుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మానవాళి యొక్క ప్రయోజనం ఏంటి అంటే కేవలం ఆయన పుట్టుక దినాన్ని లేక ఆయన చనిపోయిన దినాన్ని, ఆయన తిరిగి లేచిన దినాన్ని, ఈ దినాలను ఆచరించడం కాదు. ఈ దినములు అవి పనికిమాలినవి లేక ఒక రకంగా ఉపయోగము లేని వ్యక్తికి ఆయన చేసిన కార్యం ఉపయోగమైంది. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక ధర్మశాస్త్రము రాబో మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం, క్షమించండి, రాబోచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము కలది కాదు. నిజ స్వరూపము గలది కాదు. ఇక్కడ వస్తువు అన్నాడు కాబట్టి ఏంటి వస్తువులని మళ్ళీ ఆ వస్తువుల గురించి ఆలోచన చేస్తారా? రాబోచుంది అన్నాడు అని చెప్పి రాబోచున్న వాటి గురించి మాట్లాడుతున్నాడు, ఇప్పటి గురించి కాదు అది. పౌలు అంటే క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత రాబోయేదేంటి, ఆయన రాకడ రాజ్యం అని గురించి మాట్లాడుతున్నప్పుడు చూడండి. అయితే ఆ విషయాన్ని గురించే మనం అక్కడ గమనిస్తే చూడండి 9వ అధ్యాయం 10వ వచనంలో, క్షమించండి, ఇవి దిద్దుబాటు జరుగు కాలం వచ్చే వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధమైన ప్రక్షాళములతోనూ సంబంధించిన శరీర ఆచారములే. అందుకనే 10వ అధ్యాయంలోనే అంటాడు, వారు అర్పించే బలులు, వారు చేసేది పస్కా పండుగ ప్రతి ఏటా చేస్తారు వాళ్ళు. అలాగే ప్రతి విశ్రాంతి దినాన్ని ఆచరిస్తారు వాళ్ళు. విశ్రాంతి దిన ఏ పని చేయరు. అలాగే ఆ నియామక కాలములు ఏమైతే ఉన్నాయో ఆ నియామక కాలములన్నిటిని కూడా వారు జరిగిస్తూనే ఉన్నారు. కానీ అవన్నీ అప్పుడు వారు బలి అర్పిస్తున్నారు. ఇక్కడైతే ఏం రాయబడిందో చూడండి 10వ అధ్యాయం 3వ వచనంలో, వారు అర్పించు బలులు ఏటేటా పాపములు అయితే ఆ బలులు అర్పించే చేత ఏటేటా పాపములు జ్ఞాపకములకు వచ్చుని వాళ్ళు మాటికి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఏటా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం తిరిగి అదే ఎందుకు చేస్తా ఉన్నారు? పాప ప్రక్షాళన లేక పాప పరిహారం అయితే ఇక్కడ తీసివేయబడట్లేదు. అవి వారి జ్ఞాపకం వస్తున్నాయి, మరలా చేస్తా ఉన్నారనే అర్థంతో చూస్తా ఉన్నాం.
అంటే ఇక్కడ కేవలం ఈ అక్కడ ఇవ్వబడిన దినములు, మాసములు, ఉత్సవ కాలములు అనేవి పూర్తిగా యూదులు వారు చేసే వాటి గురించి ఇవ్వబడినవే. అయితే అవి దేవుడు నియమించిన దినములే కదా, దేవుడే ఏర్పరిచాడు ఆ దినాన్ని. ఇదో ఫలానా దినాన్న మీరు పస్కా పండుగను ఆచరించండి, ఫలానా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధమైనదిగా ఆచరించండి, అలాగే ఫలానా దినాన్న పర్ణశాలల పండుగను ఆచరించండి. ఏదైతే దేవుడిచ్చిన ఆ నియమ దినాలు లేక ఉత్సవ కాలాలు ఉన్నాయో వాటిని గురించే అవి బలహీనమైనవి, నిష్ప్రయోజనమైనవి. ఎందుకంటే వారు ఏటేటా అవే చేస్తూ మరలా వారి పాపములు జ్ఞాపకం వస్తున్నట్టు వలన మరలా వాటిని తిరిగి చేస్తూనే ఉన్నారు. అంటే ఇక్కడ పాపము పరిహరించబడలేదు. అయితే పాపం పరిహరించువాడు దేవుడే. ఎలాగా? ఆ నీతి సేవకుడైన ప్రభుని యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా. అక్కడ మనం గమనించినప్పుడు చదవండి 53 యెషయా గ్రంథం 53:11. యెషయా గ్రంథం 53. సహజంగా అతడు తన కలిగిన వేదన చూచి సహజంగా ఈ సీజన్ వస్తే మనం ఎక్కువగా ఈ పండుగలు వీటి గురించి వింటూ ఉంటాం. వీళ్ళకి ఇదే పని, వీళ్ళు చేయరు, వీళ్ళకి సంతోషం లేదు, పాడు లేదు, వీళ్ళకి ఇదే పని. ఇక దాన్ని బట్టి ప్రతిసారి ఇంకా ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కరోనా గురించి మాట్లాడుకున్నాం, పెన్షన్ ఇచ్చే టైం వచ్చినప్పుడు పెన్షన్ గురించి మాట్లాడతాం, అంతేకండి. రేషన్ వస్తుందంటే ఆ దినాల్లో రేషన్ గురించి మాట్లాడతాం. జీతాలు వస్తాయి అన్నప్పుడు 1, 2, 3 తేదీల్లో జీతాల గురించి మాట్లాడుకుంటాం. 5 సంవత్సరాలు అవగానే పిఆర్సీ గురించి మాట్లాడతాం. అంటే అప్పుడు ఏది ట్రెండింగ్ లో ఉందో దాని గురించే మాట్లాడుకుంటాం. సందర్భం, ఇప్పుడు సందర్భం వాక్యం ఏం చెప్తుంది ఇక్కడ? సందర్భం అంటే వారందరూ ఏం చేస్తున్నారు, మేము చేయట్లేదు కాబట్టి మాకేదో ఒక దుగ్ధ కలిగి చెప్పడం కాదు కదా. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మనం చేయవచ్చా చేయకూడదా? చేయదగని విగ్రహ పూజలు చేయటం వలన దేవుని ఆ విధిని నిర్వర్తించట్లేదు కాబట్టి నిర్వర్తింప చేయడం. ప్రభు కూడా మాటికి ఆ శాస్త్రులు పరిశీలి వస్తే వారిని వేషధారులారా అంటే వారి మీద ఆయనకు దుగ్ధ సరిచేయడానికి, క్రమపరచడానికి, దిద్దుబాటుకు. కనుక ఒకవేళ అదే సందర్భానుసారంగా సందర్భంలో వచ్చే ఆ మాటలను గురించి అది మనం వేరుగా ఆలోచన చేయవలసిన కదా. ఎడ్యుకేట్ అవ్వాలి, నాలెడ్జ్ తెచ్చుకోవాలి. అందుకనే షెమెష్ అని ఈ పదం ఏం చెప్తారు? టు బి బ్రిలియంట్ అనే అర్థం కూడా ఇస్తుంది. అంటే తెలివిగా ఉండడం, టు బి బ్రిలియంట్. షెమెష్ అంటే సూర్యుడు సహజంగా హీబ్రూ భాషలో. అలాగే దాని యొక్క మరొక అర్థాన్ని చూసినప్పుడు సర్వెంట్ అని అరమాయిక్ భాష నుంచి, దాని సిస్టర్ లాంగ్వేజ్ నుంచి. అదే సమయంలో టు బి బ్రిలియంట్, ఎందుకంటే సూర్యుడు తేజస్సులో ఉంటాడు కదా. ఆ బ్రిలియన్స్, ఆ దీనిని ఆధారం చేసుకునే ఆ బ్రిలియంట్. ఇక్కడ బ్రిలియన్స్ అని మనుషులకు చెప్పినప్పుడు అది తెలివి, జ్ఞానం, వివేకం ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి దాంట్లో. ఆ బ్రిలియన్స్ లో వెలిగించబడడం. ఈ రాత్రి నీ వెలిగించబడాలి. అదే విషయాలు మనం సహజంగానే అదే అంటుంటాం కదా, వీడికి ఇంకా ఎలగలేదు, ట్యూబ్లైట్ రా అంటే ఇప్పుడు ట్యూబ్లైట్లు వేయంగానే వెలుగుతాయిలేండి. అవి లేవనుకుంటా, పాతవి టిక్ 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 అని కొట్టుకొని వెలిగాయి. ఇప్పుడు లైట్ స్విచ్ వేయంగానే బ్రైట్నెస్ వస్తుంది. ఆ కాలంలో ఆ ట్యూబ్లైట్లు మనం పాతవి చూస్తే అవి బ్లింక్ అయ్యి కొన్ని స్టార్టర్ ఇదైనా కాంటాక్ట్స్, లేకపోతే సైడ్స్ కొంచెం అది చోక్ ప్రాబ్లం అయినా, అది ట్యూబ్ దాని యొక్క ఏమన్నా కాల పరిమితి, ఆయువు తగ్గిపోతున్నా ఇది అందుకనే ఆ మాట వచ్చింది. ఈడు బుర్రంత ట్యూబ్లైట్లా వీడిది అంటే వెంటనే వెలగదు అని అర్థం చేసుకోలేదని. వెలగలేదంటే ఇక్కడ అర్థం చేసుకోలేదని. వెలగలేదనగా వీడు ఎట్ట వెలుగుతాడు, వీడికి మళ్ళీ ఏం వైర్లు పెట్టాలని ఆలోచన చేస్తే బుద్ధిహీనత, అంతే కదా. మనిషికి వెలగడం అంటే వాడు గ్రహింపు కలిగి దాని ప్రకారంగా జీవించడం అని అర్థం. ఆయన మనల్ని వెలిగించడం అంటే అర్థం కూడా అదే. అయితే ఈ విషయాలను మనం సహజంగా అక్షరార్థంగా తీసుకుంటే ఎట్లా వెలిగిస్తారు? నిప్పు పెట్టా, లేకపోతే 2 వైర్లు తగిలిచ్చా? 2 వైర్లు తగిలిస్తే మరణం తప్పించుకొని వాడాల్సిందే. గ్రహింపు,
టు బి బ్రిలియన్స్, షెమెష్ అంటే మరి సూర్యుడు అరుణోదయ దర్శనము అని వ్రాయబడింది కదా ప్రభు లూకాసు వార్తలో. ఎక్కడ చీకట్లో ఉన్న వారికి కావాల్సింది వారికే, పాపపు చీకట్లో ఉన్న వారికి వెలుగు కావాలి. ఆ నీతి సూర్యుడు లేక నీతి సేవకుని ద్వారా పాపము తీసివేయబడి వారి జీవితం పాప విషయమైన గ్రహింపును కలిగి పాపము పరిహరించువాడు దేవుడని ఎరిగి వారు దేవుని భయభక్తులు కలిగి ద్వారా క్షమాపణ ద్వారా అనగా చెడుతనమును అసహించుకొని దాన్ని విసర్జించి క్షమాపణ పొందుడు ద్వారా వారి జీవితం వెలిగించబడింది అని ఆత్మతో చూస్తా ఉన్నాం. సమయంలో మనం అక్కడి నుంచి మనం కిందకు వస్తే, ఎందుకంటే మన పాఠం అసలు అతని రెక్కలే కదా మనం మాట్లాడుతూ, ఆయన నీడన షెల్టర్, ఆయన మనం భద్రం చేయబడ్డాం లేక ఆయనలో మనం దాచబడి ఉండే ద్వారా మనం కలిగి ఉండే భద్రత, వీటి విషయాలను గమనించినప్పుడు చూడండి, అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ఇందాక 11 వచ్చిన చదవమన్నాను, మరొకసారి చదవండి అయ్యా. చదువుతున్నప్పుడు ఆపబడింది. అతడు తన కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయని. నీతి గల సేవకుని ద్వారా వ్యక్తి జీవితంలో వారి దోషము భరించబడి ఏం జరుగుతుంది? తర్వాత చివరి మాట, నిర్దోషులుగా చేయబడడం కదా. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి కడిగి వారిని శుద్ధి చేస్తా ఉందంటే, మరి దోషిని నిర్దోషిగా ఎంచని దేవుడు నిర్దోషిగా తీర్చగలిగిన వాడు ఆయన. దోషమును ఆయన పరిహరించి నిర్దోషిగా తీర్చు దేవుడు ఆయన. ఈ నీతిగల సేవకుని ద్వారా పాపములు భరించబడినాయి, నీతిగల సేవకుని ద్వారా నిర్దోషిగా తీర్చబడుతున్నాం. ఏ మనిషి కూడా నిర్దోషి కాదు, ప్రతివాడు దోషే. అంటే ఇక్కడ ఆయన పుట్టుక, ఆయన చావు, ఆయన తిరిగి లేవడం, వీటన్నిటిలో కూడా ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే మానవుని యొక్క పాపములు భరించబడి పాపములు నుండి వారు ఆ దోషము నుంచి నిర్దోషులుగా తీర్చబడడం. అసలు మూల అంశాన్ని వదిలిపెట్టేశాం. నక్షత్రాలు తెస్తాం, తోక నక్షత్రాలు ఉంటాయి, తోకయి ఉన్నాయి, ఇప్పుడు తోక కూడా పెడుతున్నారు. మరి ఆ రోజు ఏ నక్షత్రమో తోకదా అంటే తోక ఒకటి పొడుగ్గా ఉండేది, అది ఏ నక్షత్రం? అది ఒకటే నక్షత్రం ఆ రోజు. కానీ ఇప్పుడు వీరికి 4 కాదు. క్రైస్తవులు అని ఎవరైతే ప్రార్థనకి వెళ్తున్నారన్న ప్రతి ఇంటి మీద మోస్ట్ ప్రాబబ్లీ ఒక నక్షత్రం వెలుగుతుంది. దానికి ఏదో కారణాలు చెప్తా ఉంటాం మనం మనసులో, మన ప్రతిదానికి ఒక కారణాన్ని చెప్తాము. ఇక్కడ వీళ్ళందరూ బోధకులైతేనేమి, మనుషుడైతే విశ్వాస అయితేనేమి, ప్రతివాడు కూడా సౌలు అంశే. వద్దు అన్నదాన్ని చేస్తూ దానికి ఏం చెప్తా, ఇది ఇలాగ చేయడం వల్ల తప్పేమి కాదు, దేవునికే కదా. అక్కడ దేవుడు దాన్ని తప్పుగా ఎంచలేదా? వద్దన్న దాన్ని చేయడం, అమాలేకుల మీద ఉన్న తీవ్రమైన కోపమును సౌలు నెరవేర్చకపోవుట వలన ఏం చేశాడు దేవుడు? మరి ఎందుకు నెరవేర్చలేదు? దోపుడు తీసుకురావద్దంటే బలిసిన వాటిని, కొవ్విన వాటిని తీసుకొచ్చి దానికి ఒక కారణం చెప్తా ఉన్నారు. నేడు కారణాలు చెప్పుకుంటూ వాస్తవిక కారణాన్ని మర్చిపోతా ఉన్నారు. అంటే దీన్ని ఏమైనా సమర్థించుకుంటున్నారే, తాము చేసే పనిని సమర్థించుకుంటున్నారు. ఆయన పుట్టాడు, పుట్టలేదంటలేదు. ఆయన పుట్టకపోతే ఆయన చనిపోడు. ఆయన నీ కొరకు నా కొరకు చనిపోవాలి, నీ పాపములు భరించి, నీ పాపములు నా పాపములు ప్రతి వారి పాపములు సర్వలోక పాపములు ఆయన భరించి ఆయన చనిపోయి తిరిగి లేవాలి. పాప పరిహారంగా తన రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేవాలి. ఆయన తిరిగి లేవకపోతే మానవునికి రక్షణ దొరకదు. అలాగే మనవలే ఆయన కూడా చనిపోయి ఉంటే మానవునికి రక్షణ లేదు. అంటే ఆయన పుట్టుక, చావు, పాతిపెట్టుబడి, తిరిగి లేచు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక ఉపదేశ క్రమాన్ని గురించి రాయబడి ఉంది. నా సువార్త ప్రకారముగా అంటూ ఏ ఉపదేశ క్రమములో ఆయన చెప్తున్నాడంటే, మన పాపములు క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తమై చనిపోయిను, పాతిపెట్టబడిను,
మూడవ దినమున తిరిగి లేచుంది. ఈ సువార్త ప్రకారంగా తీర్పు తీర్చబడుతుంది అంటుంది. అంటే పుట్టుకేటో ఎగిరిపోయింది, పుట్టుకేటో ఎగిరిపోయింది. మరి దేని గురించి, ఏ సువార్తలో ఏముంది అంటే, అట్లాగైతే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఇవి చేద్దామనే దినాన్ని కాదు ఆచరించమంది. అందులో ఏం చేయబడింది? ఆ నీతి సేవకుడు లేక నీతిమంతుడైన దేవుని యొక్క సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఇదే విషయాన్ని మన అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చివరి వచనంలో కూడా చూస్తున్నాం కదండి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం చివరి వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వారి దుష్టత్వము నుంచి మరలించుట వలన మిమ్మల్ని ఆశ్రయించుటకు, క్షమించండి, ఆశీర్వదించుటకు, మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. సహజంగానే మా మతోన్మాదులు క్రైస్తవుల్ని గొర్రె బ్యాచ్ అంటారు. సరే, అక్కడ అర్థాలు వారి ఉద్దేశం వేరు. అలాగే ప్రభువు కూడా మనల్ని గొర్రెలుగానే చెప్తారు కదా, నేను మేపు గొర్రెలు అంటున్నాడు. కానీ గొర్రెలో ఉన్న అది కొన్నిసార్లు అది పాజిటివ్ నెగటివ్ కూడా. తెలిసి గుడ్డిగా వెళ్ళిపోవడమే, ముందు దానిని అనుకరిస్తూ వెళ్ళిపోవడమే కదండి. గొర్రె దాటు అంటారు. ఒకటి దాటిందా అవతల ఏముందనేది కూడా చూడకుండా మిగతా అన్ని కూడా ఇక్కడ కొండ శిఖరానికి వెళ్ళాయి, ఆగినంతసేపు ఆగుతాయి. ఒకటి దూకడం మొదలు పెట్టిందంటే కింద ఏం జరుగుతుంది అని తెలియకుండగా, అంటే కొన్ని సందర్భాల్లో వివేకము లేకుండగా. అయితే ఇక్కడ పాజిటివ్నెస్ కి మనం తీసుకుంటే దేవుని పిల్లలంగా, ఆయన మేపు గొర్రెలంగా మనము ఆయన ఉద్దేశమును, ఆయన చిత్తమును ముందు ఏం సంభవిస్తుంది అనే దానితో సంబంధం లేకుండా అనుసరించాలి. అదే సమయంలో లౌకికంగా, లోక సంబంధంగా, ఈ భౌతికంగా ఏది పడితే అది జరిగించడానికి కాదు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆయన ఆశీర్వాదం అనేది కూడా ప్రస్తుతం మనకు ఇదొక బ్రహ్మ పదార్థంలా తయారైపోయింది. ప్రతివాడు ఆశీర్వాద కూడికలు, ఆశీర్వాదం. నీవు ఇంట ఆశీర్వదించబడదు, పొలవులు ఆశీర్వదించబడదు, నీకు అక్కడ దీవెన కలుగుతుంది. ఈ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతున్నారు. కానీ నీతి గల సేవకుడైన ప్రభువైన యేసుక్రీస్తు లేక ఆయన ద్వారా మానవునికి కలిగే ఆశీర్వాదం దుష్టత్వము నుంచి మరలించబడుట. ఎందుకంటే ఏదైతే దుష్టత్వములో నీవు బంధించబడినావో ఆ పాపమును ఆయన భరించి పరిహరించిన వాడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనంలో మనం అదే చూస్తాం. ఎవరు ధన్యుడు? తన పాపం, చూడండి అన్నమాట, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. మనం పాట పాడతాం చక్కగా, తన అతిక్రమముల కొరకై పరిహారము నొందిన వాడే, తన పాపముల నిమిత్తమై ప్రాయశ్చిత్తము నొందినవాడు, ఆత్మలో కపటము లేక యెహోవాచే నిర్దోషి అని, ఆత్మలో కపటము లేక యెహోవాచే నిర్దోషి అని ఎంచబడిన వాడే ధన్యుడు. నిర్దోషి అని ఎంచబడాలి. ఎవరి చేత? దేవుని చేత. ఆ నిర్దోషిగా ఎంచబడడానికి కొరకే, ఆయన నిన్ను నిర్దోషిగా ఎంచడానికి కొరకు ఆయన నిర్దోషిగా ఎలాగెంచుతున్నాడంటే నీతి గల తన సేవకుడైన తన కుమారుని ద్వారా ఆయన పాప దోషము భరించుట ద్వారా ఆయన అంగీకరించబడి ఆయన విశ్వాసం ఉంచిన వారు నిర్దోషులుగా ఎంచబడుతున్నారు. ఎంచువాడు దేవుడు. ఇక్కడ నేను నిర్దోషిని, నేనంతా ఐఎమ్ ఆల్ రైట్,
అని నేను చెప్పుకున్నంత మాత్రం సరిపోదు. ప్రతివాడు తన విశ్వాసాన్ని గురించి గట్టిగానే మాట్లాడుకుంటాడు. తన నోట బూతులు వచ్చినా, తన కోపమును అణుచుకోలేకపోయినా, తను సహనము లేకపోయినా, అలాగే తన దైవికంగా ఏదైతే ఆత్మ ఫలాలు ఉన్నాయో ఆ ఫలాలను చూపించకపోయినా, కానీ నేను విశ్వాసిని, నేను ఐఎమ్, ఇప్పుడంతా దానికి కూడా మళ్ళీ సూపర్లేటివ్ డిగ్రీస్ కావాలి. కానీ చూచువాడు దేవుడు, పైనుండి ఆయన చూస్తూ ఉన్నాడు, ప్రతి హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. అదే అసలు ఎంచువాడు దేవుడే. ఆయన ఎంచాలి. ఆయన దృష్టికి నువ్వు నిర్దోషిగా ఉన్నావా అంటే ఎవరి ద్వారా ఉంటావు? నీతిగా సేవకుడు ఎవరి ద్వారా ఆశీర్వాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? నీవు దుష్టత్వము నుంచి మరలించబడుట. దుష్టత్వం నుంచి మరలించబడకుండా చెడు తలంపులు, చెడు హృదయము, పనికిమాలిన మాటలు, అలాగే చెడు ఆలోచనలు ఉన్నాయి కదా. మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 13వ వచనమా 21, 22 వచ్చారు, క్షమించండి, 13 ఉన్నాయి. మనిషిని అపవిత్ర, ఇవన్నీ ఉన్నా ఆత్మఫలాలు అవి ఉన్నాయన్న భ్రమపడే స్థితిని కూడా మనం చూస్తా ఉన్నాం. కానీ అందుకని ఆ అపవిత్రపరిచే ఆ దుష్ట సంబంధమైన ప్రతి దారి నుంచి నువ్వు మరలించబడితేనే నీతిగల సేవకుని ద్వారా దేవుడు నిన్ను నిర్దోషిగా ఎంచే విషయాన్ని చూస్తా ఉన్నాం. ఇంకా ఆశీర్వాదం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అపోస్తుల కార్యం 3వ అధ్యాయము ఎన్నో వచనం, అది 26వ వచనం, చివరి వచనం. తన సేవకుని పుట్టించిందే అందుకు. ఆ నీతి గల సేవకుడు ఎలా చేసి నిన్ను నిర్దోషిగా ఇస్తున్నాడంటే తాను భరించి, అవును, తాను వచ్చిందే మన పాపములను భరించడానికి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చిన ఉద్దేశాన్ని వదిలిపెడతా ఉన్నాం. వచ్చిన దినాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన ఉద్దేశాన్ని మర్చిపోతా ఉన్నాం. కేవలం ఆ దినాలను లక్ష్య పెడతా ఉన్నాం. నిష్ప్రయోజనమైన స్థితిలో ఉంటూ దేవుడు ఒకవేళ ఆయన ఈ సమయంలో వస్తే కూడా ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబడలేక తల దించుకునే స్థితిలో ఉంటున్నాం. అలా ఉండాలని కాదు దేవుడి ఉద్దేశం. అది కాదు ధన్యత. నిజంగా నీ పాపవారం నీవు మోసే పని అయితే, నీవు నీ పాపములకు ప్రాయశ్చిత్తం దొరకాలని నీవు చావాలి. లేఖనం ఏం చెప్తుందంటే అక్కడ తను మరణించటం వల్లనే వారి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందని. కానీ పాపములో నుండి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. దైవ ఉగ్రతలో పాలు పొందుతాడు. అలాగా దైవ ఉగ్రతలో చేర్చబడి నీవు శిక్షించబడ్డ దేవుని ఉద్దేశం కాదు కనుక ప్రేమాస్వరూపియగు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను ఆయన ఏం చేశాడు? నీ కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ద్వారా నీ పాపములు భరించబడినాయి, నీ దోషం భరించబడింది. ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నిన్ను ఆయన నీ పాపములు క్షమించి నీ దుష్టత్వం నుంచి నిన్ను విడిపించి ఆయన రక్షించువాడుగా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆ నీతి గల సేవకుని గురించి చూస్తా ఉన్నాం. తర్వాత అతని రెక్కలు ఆరోగ్యము కలుగు చేయును. ఈ ఆరోగ్యం అనేది ప్రస్తుత కాలంలో ఇది ఆశీర్వాదం ఎలాగా బాగా ప్రజలలో ఎక్కువగా వాడబడుతుందో ఈ ఆరోగ్యము కూడా. నీకు ఆరోగ్యం లేదంటే నీకు విశ్వాసం లేదు. ఆరోగ్యం అంటే ఆరోగ్యం కలిగి ఉంటామంటే స్వస్థత కలిగి ఉండడం. ఎంతగా ప్రార్థన చేస్తున్నావు, నీకు స్వస్థత ఎందుకు దొరకట్లేదు అంటే నీకు విశ్వాసం లేదు. దానికి ఏ వాక్యం తీసుకుంటారు? 53వ అధ్యాయం 5వ వచనం, యెషయా గ్రంథం. అయ్యా యెషయా గ్రంథం, అదే రైట్. మన అతిక్రమములను బట్టి అయ్యా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను. అయ్యా, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను. తర్వాత చదవాలి. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత
మనకు స్వస్థత కలుగుతుంది. వాక్యంలో ఉందిగా స్వస్థత ఎలా కలుగుతుంది? ఆయన ఎందుకు రక్తం కాచాడంటే మనం స్వస్థత ఇవ్వడానికి. అసలు స్వస్థత అంటే ఏంటి? కేవలం భౌతికమైన ఆరోగ్యమా? భౌతికమైన స్వస్థత గురించా? పరిశుద్ధ గ్రంథంలో భౌతికంగా ఆరోగ్యం పొందిన వారందరి గురించి మనం ఎంతోమంది గమనిస్తాం. ఎన్నో సందర్భాల్లో వారి గురించి మనం వింటూ ఉన్న వారమే. తను చనిపోయిన తర్వాత దేవదూతుల వలన అబ్రహాము రొమ్మునకు ఆనుకొనుటూ కొనిపోబడిన వ్యక్తి ఎవరైనా? దరిద్రుడైన లాజరు. దరిద్రుడైన లాజరు. దరిద్రుడా? రాయబడింది అదే కదా. దరిద్రుడంటే ఈవెన్ పూర్ అంటే కొన్ని సందర్భాలు మన భాష మన ప్రాంతంలో వాడు నిష్ఠ దరిద్రుడు అంటాం. ఇక వాడికి ఎవరు కూడా హెల్ప్ చేయకపోతే వాడు ఈవెన్ ఆహారం కూడా తీసుకోలేడు. అలాంటి వాడు అంటే ఆహారం కూడా లేదు వానికి. సహజంగా పేదలు రెండు వర్గ పరిశుద్ధ గ్రంథంలో మనం పేదల గురించి మాట్లాడినప్పుడు తమ ఆహారం తాము సంపాదించుకోగలిగిన స్థితి కలిగిన వారు అంటే మిగతావన్నీ వసతులు లేక ఆ హెచ్చు స్థితిగతులు లేని వారు ఉన్నారు. అదే సమయంలో తమకు ఎవరైనా హెల్ప్ చేస్తేనే తమ జీవనము కూడా సాగగలిగే స్థితిలో ఉన్న పూర్. అందుకని అక్కడ వ్రాయబడింది ధన్యతలలో ఒక మాట. ధన్యతలు అని చెప్తారు కదా మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధనిలు. మరొక చోట అంటారు బేదలైన మీరు ధనిలు. అంటే ఈ భూ సంబంధంగా బీదలు అనే వారి గురించి కాదు. నిన్న మా ఫ్యామిలీ గ్రూప్ లో ఒక ఫోటో పెట్టారు. వానికి ఎన్నో దగ్గరంట అడుక్కునేవాడు ముంబైలో. ఎన్ని ఉన్నాయి అయ్యా? 7 crores ఉన్నాయంట. చాలా ఇల్లు ఉన్నాయి. 7 కోట్లు ఉన్నాయంట. వాడేం పెద్దాడు? ఇంకా దగ్గరే. వాడు బిగ్గర అయి ఉంటాడు. అడుక్కునే 7 కోట్లు సంపాదించాడు. ఇంకా అడుక్కునే ఉంటున్నాడు. ఈ వీధ అబ్బాయి వాళ్ళ ఇంటి వాళ్ళకి రాసిస్తారు కావాలి. రే ఆ గుడి దగ్గర నువ్వు, ఈ గుడి దగ్గర నేను, మీ అమ్మ ఆ గుడి దగ్గర ఉంటది. సాయంత్రం వచ్చినప్పుడు కలెక్షన్. ఇక్కడ ఏంటిది? పూరా తినడానికి లేదా? ఆత్మ విషయమై దీనులైన వారు అని చెప్పే దగ్గర అక్కడ పూర్. అక్కడ ఆ పూర్ ఏంటంటే వారి హెల్ప్లెస్. అది గ్రీకులో రాయబడిన పదం. హెల్ప్లెస్ అంటే వాడికి ఎవరైనా లిఫ్ట్ ఇస్తేనే ఈవెన్ తినడానికి కూడా. అయితే అక్కడ ఆత్మ సంబంధమైన దాని గురించి మాట్లాడింది అనుకోండి వాక్యం. అలాగే బీదలైన మీరు ధనియులు అనేది కూడా అదే అర్థం. అంతేగాని మనం ఈ భౌతికంగా అన్నపానములు లేకుండా లేక అన్నపానములు కష్టపడే స్థితి దానికి సంబంధించిన పేదత్వం కాదు. వీటికి ఇక్కడ దరిద్రుడైన ఈ లాజరు మరి తినడానికి కూడా లేదు. తినడానికి లేక ధనవంతుని యొక్క బల్ల దగ్గర ఏం చేస్తా ఉన్నాడు? బల్ల కింద పడి, అంటే పిల్లలు తింటూ వారు తిన్నప్పుడు కింద పడిపోతాయి కదా, వాటిని ఏరుకొని తినడానికి ఉన్నాడు. కేవలం తినడానికే లేదు కాదు, ఆరోగ్యము కూడా లేదు. ఆరోగ్యం ఉందా? అంటే భౌతికమైన ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు ఆయన తాను పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. అదేనా వాక్యం? అది చూడండి ఒకసారి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కలుగుచున్నది. ఆయన పొందిన దెబ్బలు అది తీసుకొని భౌతికమైన స్వస్థత గురించి మాట్లాడతారు. మరి దరిద్రుడు లాజరు ఎక్కడికి వెళ్ళాడంట? దరిద్రుడైన లాజరు చనిపోయే, దేవదూతల చేత కొనిపోబడే. దరిద్రుడైన లాజరు చనిపోయే, దేవదూతల చేత చనిపోబడే. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండి, అబ్రహాము రొమ్మున ఆనుకొని జీవము ఎక్కడ ప్రవేశించాడు?
వాక్యం చెప్తుంది, మనం చెప్పింది కాదు ఇది. అన్ని జనులకు సువార్థికుడిగా ఉండడానికి దేవుని చేతనే పట్టబడిన సౌలు ఆయన కూడా సౌలే. హీబ్రూ భాషలో ఆయన పేరు సౌలు, లాటిన్ భాషలో పౌలు. తర్వాత మనకి పౌలే ఎక్కువగా రాయబడింది. అంతేగాని సౌలును పౌలుగా మార్చిన అని పాడుతూ ఉంటారు. ఆయనేం మారాలా, ఆ పేరేం మారలా. అది వారికి 2-3 పేర్లు ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సరే, అది మన సందర్భం కాదు, కానీ మీకు అవగాహన కోసం చెప్తా ఉన్నా. ఆ సౌలు ధర్మశాస్త్ర ప్రవీణుడు. నజరేయుల మతమును అనుసరించు వారిని చంపడానికి కోసమై ఉత్తర్వులు పత్రికలు తీసుకొని వెళ్తూ ప్రభు ఎన్కౌంటర్ చేశాడు. ప్రభు సంధించడం ద్వారా ప్రభువుకు పట్టబడి, నేను బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అని చెప్పి అంత ధైర్యంగా స్వార్థను ప్రకటించిన పౌలు తనకు అనారోగ్యం ఉంటే, ఏంటి అనారోగ్యం? ఏ అనారోగ్యం? నా శరీరంలో బలహీనత అంటే భ్రష్టులైన సేవకులు ఏమంటారు? నేను భ్రష్టులను ఉచ్చరించడానికి కూడా ధైర్యం చేస్తా ఉన్నా ఈ సమయంలో. భ్రష్టులైన సేవకులు ఏమంటారంటే, ఆయనకి వివాహం కాలేదు కాబట్టి సంథింగ్, అందుకనే భ్రష్టులైన సేవకులు. ఎందుకంటే తాము చేసుకునే వాటిని సమర్థించుకోవడానికి, తమ యొక్క భ్రష్టత్వాన్ని సమర్థించుకోవడానికి పరిశుద్ధులైన దేవుని యొక్క ప్రజలను, దేవుని పిల్లలను, వారిని తమ నోటికి వచ్చినట్టు చెప్తా ఉంటారు. నా శరీరంలో ఒక ముళ్ళు అన్నాడు. బలహీనత కాదండి, ఒక ముళ్ళు అన్నాడు. అందుకని ముళ్ళు అనేది పాపం కదా. అంటే అన్నిసార్లు అదే రీతిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథంలో మన అనేక విషయాలను, అనేక పోలికలను చూస్తాం. ముళ్ళు చెప్పులో ముళ్ళుందండి, ఏం చేస్తుంది? గుచ్చుతా ఉన్నప్పుడల్లా ప్రతిసారి మనకు నొప్పి, బాధ కలుగుతా ఉంటుంది. ఆ బాధను చెప్పడానికి ఒక పోలిక అక్కడ చెప్తా ఉన్నాడు. అంతేగాని ఆ ముళ్ళు అనగానే పాపం అంటే ఆయన వివాహం కాలేదు కాబట్టి విచారం. నిజంగా ఎంత దౌర్భాగ్యం! అబద్ధ బోధకులు వీరు, తప్పుడు బోధకులు, దుర్మార్గపు బోధకులు అనాలి ఇంకా కూడా చెప్తారు. ఎందుకంటే వీరికి వాక్యంతో పని లేదు, లేఖనంతో పని లేదు, లేఖనం యొక్క సంపూర్ణ లేక సాధికారితో పని లేదు. తమకు నోటికొచ్చింది, ఎందుకంటే తాము సమర్థించుకోవడానికి నోటికొచ్చింది మాట్లాడతారు. కానీ ఆ ముళ్ళు అంటే ఇక్కడ నొప్పిని కలుగు చేస్తా ఉండేది అని అర్థం. దైవవాక్యం చాలా వరకు అలంకారిక భాష, అది పోలికలతో ఉంటూ ఉంటుంది. మనం పోలికలతో వాటిని అర్థం చేసుకోవాలి. అక్కడ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని అక్కడ ముళ్ళు చెప్పాడు కాబట్టి పాపం, కాబట్టి ఇక్కడ ముళ్ళు అన్నాడు కాబట్టి ఇది పాపం. ఇది అక్షరార్థమైనది. అకారాది పట్టిక రెఫరెన్స్ బుక్లు ఎత్తుక్కుంటా ఉంటే ఇలాంటివే ఉంటాయి. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అది దానికి దీనికి పోల్చేసాం అంతే. ఇక్కడ గమనించినప్పుడు ముళ్ళు తాను అందుకంటాడు ఒకసారి, శక్యమైతే మీ కళ్ళు ఊడబెరికి నాకు ఇస్తారన్నాడు. అంటే ఇక్కడ ఏంటి? చరిత్రను మనం గమనిస్తే ప్రభు తను దర్శించినప్పుడు గొప్ప వెలుగు చూచాడు. అప్పుడు కళ్ళు ఏమైనాయి? పొరలు గమ్మాయి. అననీయ ప్రార్థన చేసిన తర్వాత పొరలు రాలినా అది తనకున్న తన కళ్ళ స్థితి ఇతరులకు అభ్యంతరకరంగా ఉంది. అదే విషయం అంటాడు ఒక సందర్భంలో, నాలో అభ్యంతరకరంగా ఉన్న దానిని మీరు భరించారు అంటాడు. అభ్యంతరంగానే మరలా ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు కొన్ని సందర్భాల్లో షుగర్ పేషెంట్, నోరు వాసన వస్తూ ఉంటుంది. ఎంత నువ్వు బాగా నాలుగు పెట్టి గీకినా 2-3 సార్లు చేసినా వాసన వస్తుంది. పక్కన సహోదరులమే పక్కనే ఉంటాం, వాసన వస్తుంటుంది. ఏం చేస్తాం? కొంచెం నోరు వాసన వస్తుంది, కొంచెం నోరు గడుకో అని చెప్తావే తప్ప దూరం చేస్తావా? అలాంటివి ఎన్నో ఉంటాయి కదా. కొన్ని సందర్భాలలో ముఖ్యంగా ఎక్కువ షుగర్ పేషెంట్లకే గాయాలైతే తొందరగా మానవ స్రవిస్తూ ఉంటే వాసన వస్తూ ఉంటుంది. తోసేస్తామా? అభ్యంతరమే, ఇతరులకు అది అభ్యంతరమే. అయితే పాపం అభ్యంతరంగా ఉండకూడదు, మన మాట అభ్యంతరంగా ఉండకూడదు,
మన యొక్క ఆలోచనలు, మన చూపులు, ఇవి కాదు అభ్యంతరాన్ని అభ్యంతరం కలిగేసే ఇవి ఉండకూడదు. కానీ దేహంలో కలిగే అనారోగ్యం ఇతరులకు అభ్యంతరమైన అందుకని మీరు ఓర్చుకుంటుంది. అందుకని మీ కళ్ళు ఊడబెరికిస్తారంటే ఆ కళ్ళకు ఉన్న సమస్య అది, కళ్ళ జబ్బు. నా బలహీనత కొరకు నేను ప్రార్థన చేస్తే ప్రభు ఏమన్నాడంటే, ముమ్మారు ప్రార్థన చేయగా నా కృప నీకు చాలన్నాడు. అంటే నేను ఇక్కడ ఆరోగ్యం అనేది భౌతికమైన విషయాలకు సంబంధించింది కావచ్చు. దేవుడు చేయడానికి చేస్తాడు. దేవుడు స్వస్థ ఇవ్వలేదా? మన గద్దినాల్లో ఆ రక్తస్రావం కలిగి 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగే స్త్రీ, మరి ఇంకా మనం చూసినప్పుడు అనేక వైద్యుల దగ్గర తన ధనమంతా వెచ్చించి కూడా స్వస్థత పొందని స్త్రీని కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. మానని నయమాను కుష్టును చూస్తాం కదండి. మరి ఆ యోర్దానులో మునుగన్నాడు, 7 మార్లు మునుగన్నాడు, మారిపోయింది. మనం పరిశుద్ధ లేఖనాల్లో అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. అప్పుడు ఆయనకి ఇవ్వబడిన సొల్యూషన్ ఏంటి? అంజూరపు పండ్ల ముద్ద. దాని మీద అంటే అది నాకు తెలిసి అది వ్రణం, ఏదో సంథింగ్ గాయం, సహజంగా వ్రణం అంటాం దాన్ని. రాచపుండు అని కూడా అంటారు, క్యాన్సర్ లాంటిది. దాని మీద పెట్టమని చెప్పాడు. ఈ భౌతికమైన రోగాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. స్వస్థపడిన వారు ఉన్నారు, స్వస్థత నొందని వారు కూడా మనం చూస్తాం. అందుకు పౌలునే చూస్తాం ఇక్కడ. అది ఈ స్వస్థతలు కాదు. అందుకని ఇక్కడ మనం ఈ దినం ఈ సమయంలో కొంతసేపు మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. అసలు స్వస్థత అంటే ఏంటి? ఎందుకంటే ఆయన రెక్క అనేది మనం అది భద్రం చేస్తా ఉంది, మనం కవర్ చేస్తా ఉంది అనే విషయం నేర్చుకున్నాం కదా దినాల్లో. ఆ రెక్కల వలన ఆరోగ్యము కలుగుతా ఉంది. ఆ నీతి గల సేవకుడు ఎవరైతే దోషి యొక్క దోషమును భరించి వారిని నిర్దోషిగా తీర్చువాడున్నాడో ఆయన పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతా ఉంది. అంటే అసలు స్వస్థత అంటే ఏంటి? అది భౌతికమైన మన రోగానికి సంబంధించి మనం నెమ్మది కలిగి ఉండే స్థితి. మంచిది, అవును, ప్రభు ఇస్తాడు, ప్రభుకి చేతగాందేమీ కాదు, లేదు అని చెప్పి ఈ స్వస్థత దొరికినంత మాత్రాన అందుకోసమా ఆయన గాయాలు పొందింది, లేక అందుకోసమా ఆయన దెబ్బలు తినింది అంటే కాదు. నీ పాపములు పరిహరించడానికి ఆయన రక్తం కార్చిందే. అందుకంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనుగా తన ప్రాణం పెట్టుకున్న మనిషి కుమారుడి లోకమునకు వచ్చినంటే ఆయన గాయాలు పొందింది, దెబ్బలు తినింది, ఆయన మనుషుల తన ప్రేమను వెల్లడి చేసింది. భౌతికంగా నీ ఉన్నత స్థితి కోసమో మంచి ఆరోగ్యం కలిగి ఉండడానికి కోసమో నీవు అన్ని ఏ విషయంలో కొదువులేనివిగాడు కాబట్టి భౌతికంగా హ్యాపీగా ఉండడానికి కోసం కాదు. అయితే దైవికంగా పాప భారము చేత, పాప రోగము చేత స్వస్థత లేకుండా ఉన్న నీ స్థితిని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఎలా పరిస్థితిలో ఉన్నావు? పచ్చి పుండ్లు గాయములతో ఉన్న స్థితి నుంచి నిన్ను స్వస్థత కలుగజేయడం అంటే అది భౌతికమైన గాయాలు కాదు, పాప రోగం. అందుకని స్వస్థత ఆ మాటను ఏమన్నారంటే ఇంగ్లీష్ లో ఇక్కడ ఆరోగ్యము కలుగ చేయును అని వ్రాయబడింది. హీలింగ్ అన్నారు ఇంగ్లీష్ లో. ఒకసారి చదువుదాం ఆ వచనాన్ని. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. But unto you that fear my name shall the Son of Righteousness arise with healing in his wings, and he shall go forth and grow up as calves of the stall. ఇక్కడ గమనించినట్లయితే హీలింగ్ అనే పదానికి మూల భాష నుంచి మార్పే అన్నారు. దానికి ట్రాన్స్లిటరేషన్ చెప్తాను, రాసుకోండి. MARPE, మార్పే. MARPE పలకడం, మార్పే, PAY పే అలా పలకాలి, మార్పే. ఫోన్ పేలో పేలాగా మార్పే. ఫోన్ పే కాదండి, మళ్ళీ మీరు అక్కడ ఫోన్ పే అన్నామని అన్న ఫోన్ పే చెప్పండి, ఫోన్ పే రాసుకున్నారు. మార్పే అంటే హీలింగ్, అంటే స్వస్థత, లేక నయము కావడం, లేక ఆరోగ్యము కలిగి ఉండడం అనే అర్థంతో ఉంది. అయితే ఆ పదం వచ్చిన మూల పదం రాఫా. ఈ పదం ఎప్పుడైనా ఉన్నారా? రాఫా ఎక్కడ వింటాం? సహజంగా
యెహోవా రాఫా కదా. రాఫా అనే పదం ఏం చెప్తుందంటే అక్షరార్థంలో ఏం చెప్తుంది, అలాగే నిర్దిష్టంగా బిబ్లికల్ గా ప్రతి పదానికి అక్షరార్థం ఉంటది, నిర్దిష్టమైన అర్థం కూడా ఉంటది. అక్షరార్థంగా అది ఔషధం, మెడిసిన్. అందుకని ఆయనే వైద్యుడు, ఆయనే మెడిసిన్ కదండి. యెహోవా రాఫా అంటే ఆయనే మెడిసిన్, యెహోవాయే మన మెడిసిన్. ఔషధం ఏం చేస్తుంది? నయం చేస్తుంది. అది అక్కడ పని, అక్కడ జరిగించబడే క్రియనే మనం ఇక్కడ గమనించాలి. యెహోవా రాఫా అంటే యెహోవా నయం చేయవాడు, బాగు చేయవాడు, స్వస్థపరచు యెహోవా. ఆయన చెప్పుకున్నాడు కదా, నేను స్వస్థపరచు దేవుడను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఆ అక్షరార్థంగా అది మెడిసిన్ అని, అలాగే మనం గమనించిన నిర్దిష్టమైన అర్థంలో, అలంకారికంగా నిర్దిష్టమైన అర్థంతో చూసినప్పుడు విముక్తి లేక విమోచన. రాఫా అనే పదం అలంకారిక భాషలో అలంకారికంగా నిర్దిష్టంగా స్థిరంగా చెప్పినప్పుడు ఏంటంటే దానికి అర్థం విముక్తి, విమోచన. రాఫా నివారణే, మెడిసిన్ నివారణ కొరకే. కానీ ఇక్కడ ఏం చెప్తుంది? విమోచన. ఈ మాట వినంగానే మనము ఇందాక జ్ఞాపకం చేసుకున్న మాటే మనకు అర్థమవుతుంది కదా. తన ప్రజలను వారి పాపముల నుంచి, ఇందాక జ్ఞాపకం చేసుకోలేదు కానీ యేసు ప్రభు పుట్టుక యొక్క ఉద్దేశాన్ని అక్కడ చాలా స్పష్టంగా చెప్పబడింది మత్తయి సువార్తలో. తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. అదే ఆయన చెప్పుకుంటున్నాడు, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని చెప్పుకున్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినప్పుడు విమోచనం అనగా విమోచనము లేక విముక్తి లేక విడుదల, డెలివరెన్స్. అదే ఆ రాఫా అనే పదానికి మూల భాష నుంచి దాని యొక్క అర్థం గమనించినప్పుడు క్యూర్, డెలివరెన్స్. ఒక నిర్దిష్ట అర్థంతో మనం చూస్తే డెలివరెన్స్, విడుదల. పాపమునకు దాసుడైన ప్రతి వ్యక్తికి విడుదల అవసరం. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది ఏమిటంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నారు. కాబట్టి పాపమునకు దాసుడిగా ఉన్న మనుష్యుడు పాపము చేయవాడుగా ఉండి అనగా ఒక్క మనిషి ద్వారా లోకంలోనికి పాపము ప్రవేశించింది, అందరిలో వ్యాపించింది అనే మాట మనం చూస్తా ఉన్నాం. అలాగా వ్యాపించిన పరిస్థితిని గమనించినప్పుడు దానిని బట్టి పాపమునకు వచ్చేదన్న మరణమునకు పాత్రుడైన మనుషుడు వాడు పాప దాస్యము నుంచి లేక పాపము నుంచి విడిపించబడాలి. అంటే మరణము నుంచి విడిపించబడాలి. ప్రేమామయుడు యొక్క దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏ మనుషుడు కూడా తన పాపమును బట్టి నిత్య మరణమునకు, నిత్య శిక్షకు పాత్రుడు కాకూడదు. అదే కదా యోహాను సువార్త 3:16 చెప్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందవలనని ఆయనను అనుగ్రహించెను అని కింద వచనాల్లో చూస్తే చదవండి. కింద వచ్చిన దాని తర్వాత అది 16-17 వచనం. తీర్పు తీర్చుట కాదు, చూడండి ఒక మాట. లోకము తన కుమారుడి ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. తర్వాత ఆయనందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. తీర్పు తీర్చబడినప్పుడు ఉగ్రత, దైవోగ్రతలో పాత్రమయ్యే స్థితి విశ్వాసం ఉంచిన వానికి లేదు. సరే, ఇక్కడ గమనించినప్పుడు విడుదల, విమోచనము అంటే మన అపరాధములకు మనకు క్షమాపణ. ప్రేమామయుడు దేవుని ద్వారా అపరాధములకు క్షమాపణ దొరుకుట అనేది విశ్వాసమును బట్టి. విశ్వసించిన వారికి తీర్పు తీర్చబడదంటే వాడు శిక్షకు పాత్రమైనప్పటికీ కూడా వాడు శిక్షించబడక వాడు ఏం చేయబడుతున్నాడు? రక్షించబడుతూ ఉన్నాడు. ఎందుకని? విశ్వాసమును బట్టి. అలాగే
ఇక్కడ విశ్వసించిన వాడు పాపం ఒప్పుకోలు ద్వారా క్షమాపణ పొంది తీర్పు నుంచి తప్పించబడుతుంది. అందుకనే ఒక మాట రాయబడింది, వాడు జీవములో నుండి మరణములో నుండి జీవములోనికి దాటించు, వాడు తీర్పునకు రాక. పాట కూడా పాడతాం, ఏంటది? ఏం పాట? మరణం తప్పించుకున్నాను పాడచ్చా? ఇప్పుడు ఎప్పుడైనా పాడొచ్చండి. మరణం తప్పించుకున్నాను అనే పాట ఒకవేళ మీరు అది చనిపోయినప్పుడే పాడతారేమో అనుకునేరు. అది ఒక హెచ్చరికతో కూడిన పాట. మరణం తప్పించుకొనను ఎవరికి తరము కాదు, మరణం తప్పించుకొనను ఎవరికి తరము కాదు. ఈవేళ విను ఈ మరణం ఒకవేళ నిన్నెదుర్కొనినా, ఈవేళ విను ఈ మరణం ఒకవేళ నిన్నెదుర్కొనినా, నికరంబుగా తెలిసికో ఎక్కడికి వెళ్ళేదావు, నికరం తెలిసికో ఎక్కడికి వెళ్ళేదావు. మరణం తప్పించుకొనను ఎవరికి తరము కాదు, మరణం తప్పించుకొనను ఎవరికి తరము కాదు. విజయుడేసు మది విశ్వసించెడివాడు, మరణ విజయుడేసు మది విశ్వసించెడివాడు, బ్రతికి నేను చెప్పింది రాదా? విశ్వసించు దానిపై ధరించిన మరి బ్రతుకు, బ్రతికి తన విశ్వసించు, నాటికి చనిపోడు మాటికి వచ్చిన దానిపై అనుకుంటా. సత్యుండే సున్నమ్మువాడు నిత్యా జీవము కలవాడు, సత్యుడే సున్నమ్మువాడు నిత్యా జీవము కలవాడు, వాడు తీర్పునకు రాక మరణము నుండి జీవముకు, వాడు తీర్పునకు రాక మరణము నుండి జీవముకు దాటి ఉన్నాడను మాట, నేటి ప్రభు నిడే నోట, దాటి ఉన్నాడను మాట, నేటి ప్రభు నిడే నోట. నిత్య సత్యుడైన యేసును నమ్మువాడు నిత్య జీవము గలవాడు, వాడు ఎక్కడ తీర్పునకు రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. వానికి విడుదల ఎవరి ద్వారా ఉంది? ఆ నీతి గల సేవకుని ద్వారా ఉంది, లేక నీతి సూర్యుడు అయిన ప్రభువు ద్వారా ఉంది. అంటే ఆయనకు నీతి సూర్యుడని పేరు తగినదే, నీతి గల సేవకుడైన అర్థం కూడా తగిందే. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అంటే నీకోసం సేవ చేయడానికి అందుకే అంటాడు, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడని చెప్పింది. ఆయన పరిచారం చేయడానికి వచ్చాడు, నీకు పరిచారం చేయడానికి వచ్చాడు, నీకు ఉపచారం చేయడానికి వచ్చాడు. పాప రోగముతో అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానని గాయములతో ఉంటున్న నిన్ను
ఆయన సంరక్షించడానికి నీ గాయములు మాన్పి నీకు నీకు అనగా నీకు పరిచారం చేసి నిన్ను స్వస్థత దయచేయడానికి వచ్చాడు ఆయన. స్వస్థత యొక్క ముఖ్య ఉద్దేశం విడుదల, విమోచనము. అదే సమయంలో ఇంకొక మాట చూసినప్పుడు ప్రశాంతత. మనం గమనిస్తే దాన్ని సంక్షిప్తంగా చెప్పిన ప్రశాంతత, హోల్నెస్ అనే అర్థం కూడా ఉందండి. సహజంగా గమనిస్తే మేక్ హోల్, కింగ్ జేమ్స్ వర్షన్ లో సహజంగా ఈ పదాన్ని ఎలాగ తర్జుమా చేశారంటే రాఫాను క్యూర్ అనే హీల్, అలాగే మేక్ హోల్ అనే అర్థంతో తయారు చేశారు, తర్జుమా చేశారు. మేక్ హోల్ అంటే సంపూర్ణంగా చేయడం. ఇక్కడ ఏంటది? ఏదైతే లోపకరమైనదో లోపకరమైన దాన్ని తీసివేయడం ద్వారా సంపూర్ణంగా చేయబడడం. మరి ఇంకొక అర్థం ఉందండి, టు మెండ్ ఆర్ రిపేర్. రిపేర్, సరి చేయడం. ఇక్కడ రిపేర్ చేశాడు ఆయన. ఎలాగా? దేనిని రిపేర్ చేస్తాం? సహజంగా బాగున్నదాన్ని రిపేర్ చేస్తామా? పాడైందని రిపేర్ చేస్తాం కదా. అంటే ఇక్కడ రిపేర్ దేనికోసం? ఏదైతే పాడైందో, ఏదైతే బ్రోకెన్ ఆర్ డ్యామేజ్. మనుష్యుడు అజ్ఞాతిక్రమను బట్టి పాపము లోకంలోనికి ప్రవేశించిన తర్వాత మొదటి మానవుని ద్వారా అందరిలో అది వ్యాపించి అందరూ ఏమైపోయినారు? పనికి రాకుండా పోయినారు. ఏకముగా పనికి మాలిన వారేరి, తోవ తప్పి పనికి మాలిన వారేరి రాయబడలేదా పరిశుద్ధ గ్రంథంలో? అయితే వారిని ఏం చేస్తున్నాడు? సరి చేస్తా ఉన్నాడు, బాగు చేస్తా. అంటే బాగు చేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఉపయోగపడేటట్టుగా. ఎవరికి ఉపయోగపడేటట్టుగా? ఎవరికి సంబంధించిన వారో వారికి ఉపయోగపట్టుగా. ఒక వస్తువుని బాగు చేపిస్తున్నాం, ఒక ఫోన్ బాగు చేస్తున్నాం, ఫోన్ షాపోడికి ఉపయోగపడాలి. అది నీకు ఉపయోగపడాలా? బాగు చేయించాం. ఏదో ఫోన్ ఏదంటే ఆ షాప్ లో ఉంది, వాడి దగ్గర ఉందిలే, తెచ్చుకోలేదే, వాడు వాడుకుంటాడులే అంటావా? తెచ్చుకోవాలి, కుదరట్లేదు అంటే ఎందుకు బాగు చేయించుకుంటున్నాం? మనకు ఉపయోగపడటానికి. ఇక్కడ ప్రభు మనల్ని బాగు చేస్తున్నాడంటే, మనకు స్వస్థత కలుగు చేస్తున్నాడంటే, మనల్ని ఒక సంపూర్ణంగా చేస్తా ఉన్నాడంటే, తను ఏదైతే మనం పోగొట్టుకున్నామో ఆ పోలికలోనికి మనిషిని మరలా తీసుకువస్తూ తన కొరకు, తన నిమిత్తము ఆయన చేసుకుంటా ఉన్నాడు. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేదురు. అందుకనే ఆయన చాటున శరణొచ్చిన వారు ఉత్సాహధ్వని చేస్తారని కీర్తన గ్రంథం 63:7 రాయబడింది. నీ రెక్కల చాటున శరణొచ్చి ఉత్సాహధ్వని చేయదు. ఎందుకు చేస్తామంటే బాగు చేయబడి తిరిగి మన ప్రభువులకు ఉపయోగపడే వారంగా తీసుకురాబడతా ఉన్నాం. ఇక్కడ ఈ బాగు చేయడం పై విషయాల గురించి కాదు, అది స్వభావానికి సంబంధించింది, అది లోపల అంతరంగానికి సంబంధించింది. మార్పే ఏం చెప్తుందంటే మార్పుని గురించి మాట్లాడుతుంది. హీలింగ్, మార్పే. మనకు బాగా అలవాటైన పదం మార్పు కదండి. మార్పు. మారావా? మారావంటే స్వస్థత ఉందామని అర్థం, కంప్లీట్ గా చేయబడినామని అర్థం. ఎందుకంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుని సృజించాడు. ఆ పోలికలోకి తీసుకోబడతాడు. అందుకనే దైవ స్వభావంలో పాలిభాగస్తులు అవుతున్న గురించి వ్రాయబడి ఉంది కదా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాను. చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తి. చదవండి ఆ వాక్య భాగాన్ని. ఎఫ్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. లేక రెఫరెన్స్ చెప్పండి ఎవరైనా. 23వ వచనం. మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృజించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. స్తుతింతును నే స్తుతింతును యేసుని ఎల్లా వేళలలో. హల్లెలూయా. స్తుతింతును నే స్తుతింతును యేసుని ఎల్లా వేళలలో. పాత స్వభావము పోగొట్టి నవీన స్వభావము నేచెనుగా. పాత స్వభావము పోగొట్టి నవీన స్వభావము నేచెనుగా. జీవమునే నాకొసగే
నిత్య జీవమునే నాకొసగే స్తుతింతును నే స్తుతింతును యేసుని ఎల్లా వేళలలో. ఇక్కడ మార్పు, హీలింగ్ అంటే మార్పుని గురించి మాట్లాడుతుంది. అదే సమయం నీ జీవితం హోల్నెస్, దేవుని చేత బాగు చేయబడ్డదై దేవునికి కావలసినట్లుగా సంపూర్ణ. ఎందుకంటే ఆయన హోల్, ఆయన సంపూర్ణుడు, పరిపూర్ణుడు. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉందురు అని వ్రాయబడింది. ఆ కంప్లీట్నెస్ గురించి మాట్లాడుతుంది. లోపము లేని స్థితి. లోపము లేని వారమైతేనే మనం ఎత్తబడతాం. లోపమేమీ లేకయున్నా ఎత్తబడుదు అది నిశ్చయము అని పాడుకుంటాం కదా. సంగమా నిరీక్షించుమా రక్షకుండు రానయుడు. రక్షకుండు రానయున్న స్థితిలో మరి నిజంగా నిత్యమైన ఆనందం లేక పరమానందాన్ని, మహిమాయుక్తమైన దేవుని యొక్క ఆనందాన్ని నీవు కలిగి ఉన్నట్లుగా నీ జీవితంలో నిజమైన స్వస్థతను నీవు కలిగి నీ స్వభావములో ఆ కొత్తదనాన్ని, దేవుని పోలికగా సృజించమని దాన్ని కలిగి ఉన్నావా? లేక ఇంకా కూడా పాత దానినే, పాత కంపునే వెంట పెట్టుకుని వస్తూ నాకు కూడా పరలోకం ఉంది. పరలోకం ఉందనుకుంటే రాదండి అది. నాకు పరలోకం ఉందని చెప్పుకుంటే రాదు. పరలోకమునకు తగిన వారిగా లేక అందుకని మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకం అందున్నది. అంటే ఆ స్థితికి సంబంధించినట్టుగా నా జీవితం ఎక్కడ ఉంటేనే, అంటే మార్పు చెందిన స్థితిలో ఉంటేనే ఆయన రెక్కల నీడన మనం కలిగి ఉండవలసిన స్థితిని, ఆరోగ్యం అంటే ఆ కంప్లీట్నెస్, ఆయన ఇచ్చే భద్రత, ఆయన ఇచ్చే లేక ఆయన మనల్ని కవర్ చేసే విధానం దేనికి సంబంధించిందంటే అది ఆత్మీయంగా మన స్వభావమును మనము మార్చుకొని పాప స్వభావమును పోగొట్టి పాతదైనా పాప స్వభావం, అది కూడా ఉంది పాప స్వభావము. ఆ వచనం చదవండి. దాంట్లోనేగా స్తుతింతును, దాంట్లోనేనా? పాతదా పాపమా? పాత మన పాటలో పాప లేదా? ఓకే, పాతదైన చెడిపోయిన ప్రాచీన స్వభావం వాక్యంలో మనం గమనిస్తాం. అది దానిని మనం పాటలో పాత స్వభావం, పాతదే కదా, అది పాప స్వభావమే. అదేం చేస్తుంది? నిన్ను దేవుని ఎదుట నువ్వు సరిగా నిలబడలేకుండగా, అలాగే దేవునితో సహవాసంలో లేకుండగా, నిత్యమైన ఆనందము లేకుండగా నిన్ను చేసేది ఆ పాత స్వభావం. ఇక్కడ స్వస్థత అంటే ఏం చెప్తుందంటే అది విముక్తి, విమోచన క్రీస్తు రక్తము ద్వారా, అలాగే పాప క్షమాపణ ద్వారా విడుదల లేక విమోచనము దొరుకుతా ఉంది వ్యక్తులకి. అది విశ్వాసమును బట్టి నీవు దేవుని యందు విశ్వాసముతో పాపం ఒప్పుకోలు ద్వారా క్షమాపణ పొంది పాపం నుంచి విడిపించబడు ద్వారా నువ్వేం చేయబడుతున్నావు అంటే సంపూర్ణముగా చేయబడుతున్నావు. ఏంటా సంపూర్ణత అంటే దేవుని పోలికలోనికి తీసుకురాబడుతున్నావు. దాని ద్వారా ఆ దేవుని పోలికలో ఉండి ఆ క్రీస్తు సారూప్యత గల లేక క్రీస్తు యొక్క రూపంలో సమరూపాన్ని మనం కలిగిన వారమై ఉండుటే దేవుని యొక్క ఏర్పాటు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30-31 వచనాల్లో మనం గమనిస్తే ఆయన ఎందుకు మనం నిర్ణయించాడో రాయబడింది అక్కడ. మనము క్రీస్తు యొక్క సారూప్యత గల వారంగా ఉండాలని. చూడండి, ఈ రాత్రి వింటున్న నీవు కేవలం ధన్యత లేక బ్లెస్సింగ్ లేక హ్యాపీ అవి కేవలం మనుషులు కల్పించిన పద్ధతుల వలన కాదు. ఒక స్టార్ పెట్టుకొని ఇంటికి లైటింగ్ వేసుకొని ఆ ఇంటికి ఏమనాలి ఇప్పుడు ఈ సీజన్ అంతా దుమ్ము దులిపి శుభ్రంగా చక్కగా పెయింట్లు ఎంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఇల్లంతా కడిగి వస్తువులన్నీ కడిగి తలతలలాడిస్తారు. వాటి వల్ల మంచిది, అవసరం కానీ అవి ఎంతవరకు అవసరం? ఇప్పుడు తుడిచామంటే మరలా కాసేపటికి దుమ్ము పడుతుంది. కొన్ని రోజులు అలాగే తుడవకపోతే మరింత దుమ్ము పడుతుంది. అయితే ఈ దుమ్మును మనం తుడుచుకోకపోతే మనకు ఎలాగ అనారోగ్యంగా ఉందో ఆత్మీయ విషయంలో కూడా పాపపు ఒప్పుకోలును కలిగి పరిశుద్ధపరచబడి ఆయన వలన నిర్దోషిగా ఎంచబడి సంపూర్ణముగా చేయబడిన వారంగా మరి తిరిగి పాపము చేయకుండా మనం భద్రం చేసుకోకపోతే కూడా అలాగే మరలా మలినం అంటేదిగా చూస్తాం. అప్పుడు హోల్నెస్ లేదు, కంప్లీట్నెస్ లేదు. అది అప్పుడు మానవ జీవితంలో ప్రశాంతత లేదు. మనం నీతి వలన ఏం కలుగుతుంది?
నిబ్బరం కలుగుతుంది. నిమ్మలము నిబ్బరం కలుగుతుంది కదా. నీతి ఏం సమాధానం కలుగు చేస్తా ఉంది. నీతి నిమ్మలము నిబ్బరము కలుగు చేస్తుంది. ఆ నీతి మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మన నీతి అని ఆయనకు పేరు. ఆ నీతి స్వరూపుడు, నీతి సూర్యుడు, నీతి సేవకుడు మన ప్రభు. ఆయన ద్వారా మన జీవితాల్లో సమాధానం అంటే కంప్లీట్నెస్, దేవునితో సమాధానం అంటే దేవునితో మనం కంప్లీట్నెస్కి వస్తా ఉన్నాం. చదవండి అయ్యా, చదివారా? అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో. తీయలేదు ఇంకా ఎవరు? ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారులతో సారూప్యము గలవారగునట్లు, సారూప్యము కలవారగుటకు వానిని ముందుగా నిర్ణయించెను. వానిని ముందుగా నిర్ణయించెను. కుమారుని సారూప్యత గలవారం అనటానికి. ఈ రాత్రి వింటున్న నీవు క్రీస్తు యొక్క సారూప్యత కలిగి ఉన్నావా? క్రీస్తు పోలికను కలిగి ఉన్నావా? నీవు అందుకోసమే నిర్ణయించబడినావు. అందుకోసమే పాప ఒప్పుకోలు ద్వారా, క్షమాపణ ద్వారా దేవుని కుమారుడిగా తీర్చబడినావు. అందుకోసమే ఆయన నలుగొట్టబడినాడు. నిన్ను తన పోలికలో ఉంచి తన రాజ్యమునకు వారసులుగా చేయడానికి కోసమే. అందుకని మనం దేవునితో వారసులము అని వ్రాయబడి, క్రీస్తు కూడా వారసులము అని వ్రాయబడి ఉంది. మరి ఆ వారసత్వపు దాని హక్కును పొందుకునే స్థితిలో, ఆ ధన్యతను పొందుకునే స్థితిలో ఆయన ద్వారా నిజంగా ఆయన రెక్కల నీడను నీవు ఆశ్రయించి స్వస్థత పడిన వాడవై, సంపూర్ణుడివై, క్రీస్తు యొక్క సారూప్యతను కలిగి ఉంటూ ఆయనలో నిన్ను భద్రం చేసుకుంటూ ఆయన కొరకు జీవించడం ద్వారా అది నీకు నిత్యమైన ఆనందాన్ని కలుగు చేసేదిగా ఉంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, కేవలం మనుషులు కల్పించిన పద్ధతులను బట్టి నువ్వు సంతోష పెట్టుకొనక, అది నిత్యమైన సంతోషం అని భ్రమసిపోక, కేవలం తాత్కాలికమైందని, కొద్దిసేపు ఉండేది పోయేదని ఎరిగి, ఆయన ప్రభు మనుషుల పద్ధతులను బట్టి సంతోషించేవాడు కదా. ఆయన ఈ లోక మర్యాదను అనుసరింపక అని చెప్తా ఉన్నాడు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా నీ కొరకు దయచేయబడిన ఆ స్వస్థతను నువ్వు పొందుకున్నట్లుగా ఆయనను ఆశ్రయించు. ఆయన శరణు వచ్చి ఆయనను బట్టి ఉత్సహించు, ఆయన బట్టి సంతోషించు. ఎందుకంటే నీకు నిజమైన సంతోషం ఆయనలోనే ఉంది. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకెన్నో వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నేను ఈ యొక్క 2వ శుక్రవారం ఎర్రగొండపాడు గ్రామములో నేను మీరు ఏర్పరిచిన ఈ కూడికను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరుండి మీరు నడిపించినారు, అనేకమైన అంశాలను మా ఎదుగు తీసుకొచ్చారు, అనేకమైన విషయముల ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. పరిపూర్ణత కొరకై ఏం చేయవలసి ఉందో నీ రెక్కలను చాచున భద్రపరచబడడం ద్వారా పొందే ఆ ఆనందం ఏమిటో, ఆ ధన్యత ఏమిటో నేను ఎరగడానికి కొరకై ప్రభా మీరు చేసిన హెచ్చరికను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, నైనా మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు దర్శించండి. నైనా విన్న ప్రతి ఒక్కరి హృదయాలలో నీ మాటలు నాటబడ్డానికి సహాయం చేయండి ప్రభువా. వ్యర్థతను అనుసరించక, లోక మర్యాదను అనుసరించక, నీ మరణ భూస్థాపన పునరుద్ధానముల ద్వారా మానవ జీవితంలో మరి కలిగే స్వస్థత, ఆ విడుదల, ఆ సంపూర్ణత, దాన్ని గ్రహించుకోవడానికి ఆస్వాదించండి. కేవలం దేహ సంబంధమైన అనారోగ్యముల కొరకు నెమ్మది పొందడం, నిమ్మలం కలిగి ఉండడం, లేక ఆరోగ్యం కలిగి ఉండడం అనే విషయాలకు సంబంధించింది కాకుండా ఆత్మీయ విషయంలో పాప రోగం నుంచి విడిపించబడడానికి కొరకై మీరు దెబ్బలు తిన్నారని, గాయపడినారని,
మీరు రక్తం కార్చారనే విషయాన్ని గ్రహించి మీ రక్తం చేత పాప అపరాధముల నుంచి విడుదల పొంది పరిశుద్ధపరచబడి నీతి సూర్యుని యొక్క వారసులుగా నీతి రాజ్యమునకు నిశ్చలమైన రాజ్యమునకు హక్కుదారులుగా నిలిచి ఉన్నట్లుగా ప్రతి ఒక్కరు మీరు సిద్ధపరచమని బలపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఆది అంతము తోడయండి, సమస్తమును మర్యాదగాను క్రమగాను మీరు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ప్రతి విధమైన ఆటంకమును అభ్యంతరమును దూరపరిచి నెమ్మదిచ్చినందుకు వందనాలు తండ్రి. రాత్రికాల దీనితో ప్రతి ఒక్కరు నింపమని, తిరిగి మా ప్రాంతాలకు మేము ప్రయాణమోట్లు కూడా ఆస్వాదించమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రభు నామన అందరికీ వందనాలు.